హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది ఒక హెల్దీ లడ్డు రెసిపీ. అది కూడా చాలా హెల్దీ వేలో పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ. ఈ లడ్డు మనకు రక్తహీనతను తగ్గిస్తుంది, పిల్లల్లో మంచి తెలివితేటలను పెంచుతుంది. అదే విధంగా మన పెద్దవాళ్ళలో ఉండే మోకాల నొప్పులు అలాంటి వాటిని కూడా బాగా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక లడ్డు తీసుకున్నట్లయితే మంచి హెల్దీగా ఉండొచ్చు. అదేవిధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బాగా గ్రోత్ చేసి హెల్దీ లడ్డూను తప్పకుండా అందరూ డైలీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను నేను. ఈ ఎండు కొబ్బరిని బాగా దూరగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి అనేది మన బ్రెయిన్ ఫంక్షన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తుంది. బాగా యాంటీ క్యాన్సర్గా కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా డైలీ మనం ఈ ఎండు కొబ్బరి తీసుకోవాలి. కర్రీస్లో కానీ లేదా మనం పొడి పౌడర్ రూపంలో కానీ పచ్చళ్ళలో కానీ ఏ విధంగా అయినా సరే డైలీ కొద్దిగా అయినా సరే ఎండు కొబ్బరిని మనం బాడీలోకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎండు కొబ్బరిని దూరగా వేయించిన తర్వాత వీటిని తీసి పక్కకు ఉంచుకోవాలి మనం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసి బాగా దూరగా వేయించుకోవాలి మనం. ఈ వేరుశనగ గుళ్ళలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా మంచి బలంగా కూడా ఉంటాయి. అందుకోసం పిల్లలకి డైలీ వేరుశనగ గుళ్ళని కూడా పెడుతూ ఉండాలి మనం. చూడండి, ఈ విధంగా వేరుశనగ గుళ్ళను కూడా మనం దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నాను నేను. ఈ నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని రెగ్యులర్గా మైగ్రేన్ ఉన్నవాళ్ళు, హెడేక్ ఉన్నవాళ్ళు, పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఈ మోకాల నొప్పులు ఇలాంటివి ఉన్న వాళ్ళు కానీ డైలీ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ నువ్వులను కూడా మనం దోరగా చిటపటలాడుతూ ఉండంగానే వేయించేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా చిటపడతాడుతూ చక్కగా ఫ్రై అయిపోయాయి. మనకి నువ్వులు ఫ్రై అయ్యాయని తెలుసడానికి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. అదే సింబాలిక్గా తెలుస్తుంది మనకు నువ్వులు చక్కగా ఫ్రై అయిపోయాయని. ఈ విధంగా బాగా చిటపటలాడతాయి. దూరగా ఫ్రై అయితే సరిపోతుంది, మరి మాడిపోతాయి. లేదంటే ఎక్కువసేపు వేయించినట్లయితే వెంటనే వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే ప్యాన్లో ఉంచినట్లయితే మనకి ప్యాన్ హీట్కే అవి మాడిపోతాయి అన్నమాట నువ్వులు. అందుకోసం వెంటనే వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత వేరుశనగ గుళ్ళని పైన పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కాస్త కోర్సుగా మనం మిక్సీ పట్టుకోవాలి, ఫైన్గా కాదు. చూడండి, ఈ విధంగా మనకు అక్కడక్కడ ఇదే పలుకుల మాదిరిగా ఉండేటట్లుగా మనం బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. వీటిని పక్కకు పెట్టి ఇప్పుడు ఇదే జార్లోకి ఒక 2 యాలక్కాయలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఈ నువ్వులు కూడా మనకు బాగా చల్లగా అవ్వాలి. నువ్వులను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఎండు కొబ్బరి నువ్వులు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి మనం. చాలా మెత్తగా ఫైన్గా పౌడర్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ నువ్వుల్లోంచి మనకు లైట్గా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఇందులోకి 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తురుము అనేది తీసుకుంటున్నాను నేను. ఈ బెల్లం తురుము కూడా వేసి బాగా మనం ఇందులో కలిసేటట్లుగా బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, మనం బెల్లం కూడా వేసి ఈ విధంగా బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇందులోకి మనం నెయ్యి కానీ వాటర్ కానీ ఎటువంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు నువ్వుల నుండే ఆల్రెడీ ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింటుంది అనమాట. చక్కగా ఇలా ముద్ద కట్టేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి తీసుకున్నాం కదా ఈ పల్లి పౌడర్ ఒక ప్లేట్లోకి, ఇందులోకి మనం మిక్సీ పట్టి తీసుకున్న నువ్వుల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ఈ పల్లీ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పల్లీలని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టి తీసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ పంటికి పల్లీలు తగిలితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకోసమే ఈ విధంగా పల్లీలు కాస్త బరకగా పట్టుకోమన్నాను. లేదు అనుకుంటే మీరు ఫైన్ పౌడర్గా అయినా పట్టి మిక్సీ పట్టి తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా చక్కగా పట్టిన తర్వాత మనకు నచ్చిన సైజులో మనం బాగా లడ్డూలాగా చుట్టేసుకోవాలి.
చూడండి మనకు ముద్ద కూడా చక్కగా కట్టేసుకుంటుంది. ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోకి. ఎక్స్ట్రాగా నెయ్యి కానీ వాటర్ కానీ. చూడండి ఈ విధంగా చక్కగా లడ్డూల్లా చుట్టేసుకొని డైలీ ఒకటి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదా పిల్లలకి స్నాక్స్ కానీ పెట్టి పంపించినట్లయితే మంచి హెల్దీగా బాగా పిల్లల్లో తెలివితేటలు అనేది ఇంప్రూవ్ అవుతాయి. డైలీ మనం తీసుకోవడం వల్ల కూడా మనకి రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఏమన్నా మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివి ఉన్నా చాలా వరకు తగ్గుతాయి. డెఫినెట్గా డైలీ మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ ఇది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.